రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన 3 కార్పొరేషన్లలో ఒకటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. హైదరాబాద్కు ముఖద్వారంగా నిలిచే ప్రధానమైన మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాలతో విస్తరించిన ఈ కార్పొరేషన్లో ఎన్నో పరిశ్రమలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అమీర్ నుంచి గరీబ్ వరకు బేఫికర్గా బతికేయవచ్చనే ధీమా ఇస్తున్న ఈ కార్పొరేషన్లోనే జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఉంది. ఉప్పల్, ఎల్బీ నగర్ ట్రాఫిక్ సమస్య సరే. నాలాలు, ఫుట్పాత్ ఆక్రమణలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నారు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి. ఆయనతో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రంగారావు మాటామంతి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోర్ అర్బన్ ప్రాంత పరిపాలన వికేంద్రీకరించే లక్ష్యంతో జిహెచ్ఎంసీని విభజించి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ నీడ నుంచి బయటపడి సొంత కాళ్లపై నిలబడేందుకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న ప్రయత్నం ఏంటి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మల్కాజ్గిరి కార్పొరేషన్ ముందున్న సవాళ్లు ఏంటి అన్న ప్రశ్నలను మనం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, కొత్తగా ఏర్పడ్డ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 100 రోజుల పరిపాలన కూడా పూర్తయింది. ఈ సమయంలో పాలన గాడిలో పడిందా, విభజన, ఉద్యోగుల నిర్వహణ వంటి అంశాలన్నీ దారిలో పడ్డట్టేనా? ఫిబ్రవరి 11వ తారీఖున మనకి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ మీరు చెప్పినట్టు ప్రభుత్వము మొత్తం క్యూర్ ఏరియా లోపల ఒకే రకమైన అడ్మినిస్ట్రేషన్ ఉండాలని చెప్పి జిహెచ్ఎంసీకి అవుట్ సైడ్ ఉన్న మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీలు అన్నిటిని కూడా కలిపి 3గా విభజించడం జరిగింది. సో దాన్ని ఫిబ్రవరి 11th తర్వాత నుండి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పూర్తిగా 99 రోజుల కార్యాచరణ అనేది తీసుకొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దీన్ని స్టెబిలైజ్ చేశాం. సో ముఖ్యంగా ఎంప్లాయీస్కి సంబంధించి రీఆర్గనైజ్ అయ్యి మున్సిపాలిటీస్ నుండి కానీ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రీవియస్లీ జిహెచ్ఎంసీలో ఉన్న సిస్టంలోకి తీసుకొని వచ్చి ఇప్పుడు ఎంఎంసీ లోపల సేమ్ అదే విధానం లోపల జిహెచ్ఎంసీ యాక్ట్కి అనుగుణంగా మనము ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. రెండోది మనీ. సో అన్నీ కూడా మెర్జ్డ్ మున్సిపాలిటీస్లో ఉన్న మనీ మొత్తము కూడా ఫైనాన్సెస్ అన్నీ కూడా జిహెచ్ఎంసీకి వెళ్ళినాయి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ నుండి 3గా విభజించుకొని మాకు సంబంధించిన ఎవ్రీథింగ్ బడ్జెట్ కానీ ఫండ్స్ కానీ అన్నీ రీఆర్గనైజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేమే ఆపరేట్ చేసుకుంటున్నాం. సో ఉద్యోగుల శాలరీస్ మే నుండే స్టార్ట్ అయినాయి. తర్వాత వర్క్ పేమెంట్స్ కూడా జూన్ నుండి పేమెంట్స్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో మేము ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఎంసీలో విలీనం కాకముందు యూఎల్బీలో అక్రమ నిర్మాణాల ప్రారంభం ఎక్కువగా జరిగింది. అవి ఇప్పుడు కొనసాగుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల నాలాలపైన కూడా అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ వీటిపైన ఎంఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సో నాలాలు డ్రైన్స్, బాక్స్ డ్రైన్స్ మీద కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఐడెంటిఫై చేసి ఈ మాన్సూన్ ప్రిపేర్నెస్లో భాగంగా వాటన్నిటిని రిమూవ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వాటిని స్పేర్ చేయము. అది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 1 week 10 days లోపల రిమూవల్ అయిపోతుంది. సో మెర్జ్డ్ మున్సిపాలిటీస్కి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి అన్నీ కూడా మనం వెరిఫై చేస్తున్నాం. ఎక్కడైనా కానీ ఇర్రెగ్యులర్గా పర్మిషన్ ఇచ్చిండ్రు అని తెలిస్తే ఇప్పుడు కూడా కమిషనర్గా మనం క్యాన్సిల్ చేసే అధికారం ఉంది. వాటన్నిటిని కూడా ఇర్రెగ్యులర్గా ఉంటే మా దృష్టికి వచ్చినాయని క్యాన్సిల్ చేస్తాం. 3 కార్పొరేషన్ల చెత్త కూడా తీసుకొచ్చి జవహర్ నగర్ డంప్ యార్డ్లో డంపు చేయడం జరుగుతుంది. ఈ సమస్యపై అక్కడ స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. రామ్కి నిర్వహణ పైన కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. ఈ జవహర్ నగర్ డంప్ యార్డుకి సంబంధించి మనం తీసుకోబోయే చర్యలు ఏంటి, ఎలా ఉండబోతుంది? దాని తరలింపు కానీ కొత్త ప్రాంతాల ఐడెంటిఫికేషన్ కానీ ఏమైనా చేస్తున్నారు? సో మనకి 3 కార్పొరేషన్లకు సంబంధించిన చెత్త కూడా కేవలం జవహర్ నగర్కే వస్తుంది. మనందరికీ తెలుసు అది చాలా పెద్ద డంపింగ్ యార్డు. దాదాపు 10,000 మెట్రిక్ టన్నులు రోజుకి వస్తూ ఉంటుంది. సో దీన్ని సార్ట్అవుట్ చేసేటందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మనము లాస్ట్ ఒక టౌన్ హాల్ మీటింగ్ పెట్టాం. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే పొలిటికల్ కన్సెన్సస్ తీసుకోవాలి. సో పొలిటికల్ కన్సెన్సస్ తీసుకొని అదరు 3 sites లోపల కూడా ఒక 3 ప్రపోజల్స్ ఉన్నాయి వాళ్ళ కార్పొరేషన్ లోపల. సో అక్కడ యాక్సెప్టెన్స్ వచ్చే విధంగా చేశాము. ఆ 3 ప్రదేశాల లోపల కూడా జిహెచ్ఎంసీ నుండి కానీ సిఎంసీ నుండి కానీ
ఫాలోఅప్ చేసుకుంటున్నారు. ఒక ప్లేస్ ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది అని చెప్పారు. సో ఈ నగరానికి 4 వైపులో కూడా క్యూర్ ఏరియా లోపల డంపింగ్ యార్డ్స్ అయితే ఈ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. సెకండ్ది అంటే అటు వచ్చినా సరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డంపు అనేది మనకి చాలా పెద్ద డంప్ ఉంది. దీన్ని కూడా సార్ట్అవుట్ చేసేటందుకు మనము ఆ రోజు అన్ని పార్టీలకు సంబంధించిన వారి వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి దానికి అవసరమైన సపోర్ట్ తీసుకొని వీటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఉప్పల్ దగ్గర అయితే ఎల్బీ నగర్ ప్రాంతంలో అయితే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ ఉన్నప్పటికీ కింద మాత్రం ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. ఈ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? సో ట్రాఫిక్ సమస్య కొంతవరకు మీరు చెప్పిన ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది, అందరూ కూడా ఫేస్ చేసి ఉంటారు. సో ఉప్పల్లో చాలా కాలం నుండి ఆ ఫ్లైఓవర్ పనులన్నీ ఆగిపోయినాయి. సో లాస్ట్ మనం 1 month బ్యాక్ ఆ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాం. సో నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్ టార్గెట్ పెట్టుకున్నాము, కంప్లీట్ చేసేసి ఇక్కడ సమస్యకు పరిష్కారం చేస్తాం. సో ఉప్పల్ లోపల ఇంకొక సమస్య ఏంటి అని అంటే బస్ స్టాప్లన్నీ కూడా జంక్షన్లోనే ఉన్నాయి. ఈ బస్ స్టాప్లన్నిటినీ ఈ ట్రాఫిక్ డైవర్షన్ చేసినప్పుడు ముందుకి షిఫ్ట్ చేసాం, నల్ల చెరువు దగ్గరికి షిఫ్ట్ చేసి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా కార్పొరేషన్ నుండి ప్రొవైడ్ చేసి ఫ్యూచర్లో ఫ్లైఓవర్ స్టార్ట్ అయినా సరే వాళ్ళు అక్కడ నుండి ఆపరేట్ చేయడం వల్ల మనకి ఫ్లైఓవర్ వల్ల కన్వీనియన్స్ ఒకటి వస్తుంది. రెండోది బస్ స్టాప్స్ అన్నీ కూడా ముందుకు షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ట్రాఫిక్ సమస్య తగ్గుద్ది. నెక్స్ట్ ఎల్బీ నగర్ లోపల మనం ఒక స్కై వాక్ ప్రపోజ్ చేశాము. దానివల్ల కూడా కింద ఉన్న వాళ్ళది మనకు మూమెంట్ తగ్గి సమస్య పరిష్కారం అవుతుంది. దాంతోపాటు రీసెంట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు టీకేఆర్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఫౌండేషన్ వేశారు. ఆ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుండి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది, ట్రాఫిక్తో కోఆర్డినేట్ చేసుకుంటూ జంక్షన్స్ లోపల కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలి. అంటే ఫ్రీ లెఫ్ట్ చేసుకోవడం, చిన్న వర్క్లు సైడ్కున్న పోల్స్ షిఫ్ట్ చేయడం ద్వారా లాంటివి చేసుకుంటే అదైతే. రెండోది అండర్ పాసెస్ కూడా ఎక్కడైనా అవకాశం ఉన్న దగ్గర అండర్ పాసెస్ ఫీజిబిలిటీ కూడా స్టడీ చేస్తున్నాం. సో ట్రాఫిక్తో కలిపి కోఆర్డినేట్ చేసుకొని వాటిని శాంక్షన్స్ తీసుకొని త్వరితగతిన కంప్లీట్ చేస్తాం. కొత్తగా ఏర్పాటైనప్పటికీ 99 రోజుల ప్రణాళికలను అమలు చేస్తూ నూతన కార్పొరేషన్ తన విధులను గాడిలో పడ్డాయని, అదేవిధంగా ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తున్నామని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో కలిసి రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.